కానీ దుబాయ్ వచ్చాను, కానీ ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాం. అయినా సరే మరి నేను ట్రై చేస్తాను, త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. యెషయా గ్రంథము 18వ వచనము 38వ వచనము 18లో భక్తుడు అంటాడు, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేదురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవితములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుదుము. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో హిజ్కియా భక్తుడు రాస్తున్నాడు. హిజ్కియా భక్తుడు రాస్తూ అంటున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతిస్తారు, మనం నిన్ను స్తుతించున్నా అనే ఒక మాట కూడా మనం చూస్తాం. ఈరోజు సజీవులమై దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష ఇది. మరొక రోజు, ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో డే బై డే నూతనమైన వాత్సల్యాన్ని మనపై కురిపిస్తూ మరొక దినాన్ని మనకు పొడిగిస్తున్నందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే భక్తునికి మరణకరమైన వ్యాధి వచ్చింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి కనుక మనం చదివితే, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చినని చెప్పగా, అతడు 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. ఇది చదువుతుండగా నాకు చాలా మంచిగా అనిపించింది. వాట్ ఏ ప్రేయర్ కదా, వాట్ ఏ ప్రేయర్. చాలా ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో విన్నాం, అలాగే సేవకుల నోటి నుండి కూడా మనం ప్రార్థనలు విన్నాం. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రార్థన అని చెప్పాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, కొద్ది దినమాల్లో నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టేసుకో, ఇంకా నీకు ఆయుష్ లేదు అని ప్రవక్త చెప్పగానే హిజ్కియా ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో అది చాలా వండర్ఫుల్ ప్రేయర్ అని చెప్పవచ్చు. అక్కడ వాడుతున్న పదాలు కనుక మనం చదివితే ఆయన అంటున్నాడు, గోడ తట్టు తన ముఖం తిప్పుకొని అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని. మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదండి. మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తాం. మన జీవితాల్లో కూడా చాలా ఆశీర్వాదాలు పెండింగ్లో ఉన్నాయి. చాలామందికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. జీవితంలో చాలా ప్రణాళికలు వేసుకుని మనం ఇక్కడికి వచ్చాం, దుబాయ్ దేశం వచ్చాం. చాలా భారంతో ఈ దేశానికి చాలామంది వచ్చారు. చాలా అప్పుల భారంతో ఈ దేశానికి వచ్చారు. చాలా సమస్యలతో ఈ దేశానికి వచ్చారు. కొంతమంది మా భర్త త్రాగుడు నుండి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ కుమారుల గురించి, వారి పిల్లల గురించి, వారి చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రుల గురించి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అయితే ఈ ప్రార్థన చాలా ఉన్నతమైన ప్రార్థన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ప్రార్థన మనం చేయగలమా అని నేను ఆలోచించాను ఇది చదువుతున్నప్పుడు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, అది ఎందుకు వాక్యం మనం చదువుతాం, ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామంటే అది మన జీవితాల్లో క్రియ చేయాలి. ఒకవేళ నేను ఆ సందర్భంలో ఉంటే నేను ఇటువంటి ప్రేయర్ చేయగలనంటావా అని నేను చాలా ఆలోచించి దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీ పరిస్థితుల్లో నువ్వు ఇటువంటి ప్రార్థన చేయగలుగుతావా అని మాట్లాడినప్పుడు చాలా సౌండ్ లేదు నా దగ్గర,
చాలా విషయాల్లో సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేని వల్ల నేను అంటాను, ఇటువంటి ప్రార్థన ఎవరైతే దేవుని ముందు చేయగలుగుతారో వారు నిజంగా ధన్యులు అంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. ఈ ప్రార్థన దేవునితో మనం ఈ మాటలు పలకాలంటే చాలా యథార్థత మన జీవితాల్లో ఉండాలి. ఆయన ఇష్టమైన జీవితం, ఆయన అంటున్నాడు కదా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు బ్రతికాను, నీ సత్యమును నేనెట్లు నడుచుకున్నాను, నీ సత్యముతో నీ సన్నిధిలో అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారి అందరికీ కూడా నేను వేసే ప్రశ్న, ఎంతమంది ఇటువంటి ప్రార్థన దేవునికి చేయగలుగుతారు? ఎంతమంది ఇటువంటి ప్రార్థన దేవునితో చెప్పగలుగుతారు? హృదయపూర్వకంగా గుండె మీద చేసుకుని, అయ్యా నీ ఎదుట నేను ఏ రకంగా యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా నాయన, నీ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నానో నీకు తెలుసు కదా ప్రభా, నా జీవితం నీ దృష్టికి ఎలాగ అనుకూలంగా ఉందో నీకు తెలుసు కదా ప్రభా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేయగలుగుతారు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నేనంటాను, ఇటువంటి ప్రార్థన మనం చేయలేని స్థితిలో ఉంటే మన భక్తి వ్యర్థమని నేను అంటాను. ఇటువంటి మాటలు దేవునితో పలకలేని స్థితిలో గనక ఒక క్రైస్తవ విశ్వాసి గనక తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే అది అంతా కూడా చాలా వ్యర్థము అని నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ కూడా ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. ప్రార్థించగానే దేవుడు పైనుండి ఆన్సర్స్ ఇవ్వాలి. అందరూ ప్రార్థన ఎందుకు చేస్తారు? దేవుని ఆన్సర్ కొరకే కదా. ఖాళీగా ఎవరు చేయరు కదండి ప్రార్థన. ఎవరైనా చేస్తారు ఇక్కడ? సరదాగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తాం కదా అందరం మనం. అయితే మన ప్రార్థనలకు చాలా కాలం నుండి ఆన్సర్స్ రావట్లేదు అని అంటే, చాలామంది సంఘాల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అనౌన్స్ చేస్తారు. 20 days ఉపవాస ప్రార్థనలు, 21 రోజు, 40 days, 20 days, 10 days. ఇప్పుడు ఇండియాలో ఇది నడుస్తుంది. ఇండియాలో 15 days నుండి 10 days నుండి చాలామంది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, చాలా దేవుని ముందు కన్నీరు కారుస్తున్నారు. కానీ చాలామందికి ఆన్సర్స్ దొరకట్లేదు. నేను అంటాను, దేవునిలో ఎటువంటి లోపమో లేదు. ఎవరైతే మనల్ని పిలుచుకున్నాడో, ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టారో, ఎవరైతే మనలను ప్రత్యేకపరుచుకుని పిలుచుకున్నాడో, ఎవరైతే దూరంగా జీవిస్తున్న మనలను సమీపస్తులుగా చేసుకున్నాడో, ఎప్పుడైతే మనం త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు మంచి కాపరి వలె ఆయన మన వెనక పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని ఎలాగైతే రక్షించుకున్నాడో, ఆయనలో లోపం లేదంటాను నేను. అయితే లోపం ఎక్కడుంది? మనలోనే ఉంటుంది. మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేస్తుంది మన జీవితమే. మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేస్తుంది మన హృదయమే. మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేస్తుంది మన ప్రవర్తన, మన యథార్థత, మన భక్తి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను చూపించాలని అనుకుంటాను. ఆ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 175వ వచనం కనుక మనం చదివితే, భక్తుడు అంటాడు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయం లగునుగాక. భక్తుల ప్రార్థనలు కనుక మనం ఆలోచన చేస్తే, భక్తుల యొక్క ప్రార్థనలు కనుక మనం ధ్యానించడానికి మొదలు పెడితే, వారి ప్రార్థనలన్నీ కూడా వారు అంటారు, అయ్యా నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను. మన యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఆయన ఏమంటున్నాడు? పైకి వెళ్తే కొంచెం హిజ్కియా అంటున్నాడు, మన జీవితములన్నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయించదము. తంతి వాయిద్యములు అంటే ఏంటి? వాయిద్యం లేదు, వాయిద్యం బృందం ఉంది కదా. ఆయన అంటున్నాడు, నన్ను బ్రతికిస్తే నేను ఏం చేస్తాను? అయ్యా నీ భజన చేస్తాను. ఏంటి? యేసయ్య భజన. ఎప్పటి వరకు చేస్తాడట? మరణము వరకు, జీవితాంతం వరకు, జీవిత దినములన్నీ కూడా నేను నీ సన్నిధిలో తంతి వాయిద్యములు వాయిస్తాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని భక్తుడు తీసుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాలి? మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మన బ్రతుకుకి ఒక అర్థము ఉన్నదా? మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉన్నదా? మనం ఇంతకాలం భక్తి చేయడానికి బాప్తిస్మం తీసుకొని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన వారు కూడా చాలామంది ఇక్కడ ఉండే ఉంటారు నాకు తెలిసి.
చాలామంది ఉండే ఉంటారు. కానీ ఈ రోజున ఇటువంటి ప్రార్థన చేయగలిగిన స్థితి, ఆత్మీయ స్థితి నీలో ఉన్నదా? మనం ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాము? ఆయన అంటాడు, కొందలో మీరు కొంతమంది ఎందుకు ప్రార్థిస్తారంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదివితే ఆయన అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకదు. చాలామంది ఎందుకు అడుగుతారట? వారి భోగాల కోసం అడుగుతారంట దేవుణ్ణి, వారి భోగముల కోసం అడుగుతారంట. కానీ ఇక్కడ ఈ హిజ్కియా దేని గురించి అడుగుతున్నాడు? నన్ను బ్రతికిస్తే, నాకు ఒక మరలా నా ఆయుష్ పొడిగిస్తే, నాకు మరొక దినము పొడిగిస్తే, మరొక నెల పొడిగిస్తే నేనేం చేస్తానంటే నీ సన్నిధిలో నేను తంతి వాయిద్యాలు వాయిస్తాను. ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? అయ్యా, మరొక దినాన్ని నాకు ఇచ్చావు కదా, ఈరోజు నేను ఏం చేయాలి? ఈరోజు నీ మహిమ కొరకు నేను జీవించగలనా? ఈరోజు నీ మహిమ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అని ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది అటు రీతిగా మీరు జీవిస్తున్నారు అనేది నా ప్రశ్న. ఎంతమంది దేవుని మహిమ కొరకు జీవిస్తున్నారు? ఆయన అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహాలతో నన్ను ఏం చేయాలి? మహిమపరచండి అంటున్నాడు. మనము ఎట్టి విలువ చేత కొనబడ్డామట? ఆయన రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత. నేనంటాను, ఈ లోకంలో ఒక్కడైనా నీతిమనుడు ఉంటే వాడిని బలిచ్చేది దేవుడు ఖచ్చితంగా. యేసయ్యకి వచ్చే అవకాశం లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చే అవసరమే లేదు ఒక నీతిమంతుడు ఉంటే. ఆ నీతిమంతుడు అనేవాడు లేకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రిక్తునిగా దిగి రావాల్సి వచ్చింది. మనల్ని ఎటువంటి రక్తంతో ఆయన కొనుక్కున్నాడంటే అమూల్యమైన రక్తం, నిస్వార్థమైన రక్తం, యవ్వన రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం. అటువంటి రక్తం ఈ లోకంలో దొరకదని దేవునికి తెలుసు. ఒకవేళ కొన్ని టన్నుల బంగారం పెడితే అటువంటి రక్తం దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా అదే పని దేవుడు చేసేవాడు. కానీ అటువంటి అవకాశం లేదు. మనల్ని కొన్న రక్తం, మనల్ని కన్న రక్తం ఎటువంటి రక్తం? పరిశుద్ధమైనటువంటి రక్తం. అటువంటి విలువైన రక్తం చేత మీరు కొనబడ్డారు కనుక మీరు ఏం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడంటే, మీ జీవితాల ద్వారాగా నన్ను మహిమపరచండి, మీ ప్రవర్తన ద్వారాగా నన్ను మహిమపరచండి, మీ మాటల ద్వారాగా నన్ను మహిమపరచండి, మీ చూపుల ద్వారాగా నన్ను మహిమపరచండి, మీ ఆలోచనల ద్వారాగా మీరు నన్ను మహిమపరచండి అంటున్నాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది దేవుని మహిమార్థమై ఇక్కడ జీవించగలుగుతున్నారు? మరొక నెల మనకి దేవుడు పొడిగించాడు. జూలై మాసం అయిపోయింది, మరొక నెల దేవుడు పొడిగించాడు. ఒక నెల పొడిగించగానే ఆ ముందు నైట్ ఏం చేస్తారో ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు చాలామంది కదండి. ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి ప్రార్థన చేస్తారు. అయితే ప్రతి నెల, ప్రతి దినము, ప్రతి సంవత్సరము, ప్రతి ఒక్కరి జీవితంలో మరి దేవుడు యాడ్ చేస్తున్నాడు కదా. మరి మనం ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటా ఉన్నాం? ఏ రకంగా దేవునితో మనం ప్రార్థన చేస్తున్నాము? ఆయన అంటాడు, మీరు అడిగినా కూడా మీ భోగాల నిమిత్తం అడుగుతారు కనుక మీకు దొరకదు అని ఆనాటి సంఘంతో ఆయన చెప్తున్నాడు. ఈరోజు యేసయ్యా, నీవు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కనుక, మరొక దినాన్ని నీవు నాకు పొడిగించావు కనుక నేను నీ మహిమార్థమై జీవిస్తాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు, ఇది ఐఫోన్ 16 Pro Max. ఇది నేను చాలా విలువ పెట్టి కొనుక్కున్నాను. మీ దగ్గర అందరూ ఫోన్లు ఉన్నాయండి, ఎవరు మాట్లాడట్లేదు, భయమేస్తుంది నాకు ప్రసంగం చేయాలంటే. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర. అందరూ కూడా వాల్యూ పెట్టి కొనుక్కున్నారు కదా, కష్టపడి సంపాదించి చెమటోర్చిన మనీతో కూడా కొనుక్కున్నారు కదా, ఫ్రీగా ఎవరికి రాలేదు కదా. అయితే ఇప్పుడు నేను దీంట్లో బైబిల్ యాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ యూట్యూబ్ ఆన్ అయిందండి. లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, కానీ యూట్యూబ్ ఆన్ అవుతుంది. లేదంటే వేరే యాప్ ఏదో ఆన్ అవుతుంది. నేను వాడగలనా దీన్ని సరిగ్గా వాడగలుగుతున్నా? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్కడైతే కొన్నారో ఆ దగ్గరికి వెళ్ళి, నీకు దండం బాబు, నువ్వు తీసేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చి అంటారా లేదా? చిన్న ఫోన్ విషయంలోనే మనకి ఎంత కోపం వచ్చేసి దాన్ని రిటర్న్ ఇచ్చేస్తాం కదా. కానీ యేసయ్య, ఇందాక మనం కృప గురించి పాడుకున్నాం. ఆయన కృపామయుడు కనుక ఇంకా మనల్ని ఆయన త్రోసివేయలేదు. ఆయన అపారమైన కృప మన మీద ఉంది కనుక ఇంకా మనల్ని ఆయన గెంటి వేయలేదు. ఆయన అపారమైన కృప, ఆయన దినదినము నూతనమైన వాత్సల్యత మన మీద కృమ్మరిస్తున్నాడు కనుక మనం ఇంకా బ్రతికే ఉన్నాం.
కానీ కృపాకాలం అయిపోతుంది. ఎంతమందిని అయితే యేసే కష్టపడి ఆయన సిలువ రక్తం, చాలామంది గుడ్ ఫ్రైడే వస్తే చాలామంది ఏడుస్తారు, యేసే నా కొరకు అది చేసావు ఇది చేసావు, నిన్ను చెంప మీద కొట్టారు, సిలువ వేసేసారు, నిన్ను గుద్దారు, నిన్ను వీపి మీద అది చేసేది ఏడుస్తారు. కానీ జీవితాల్లో మాత్రం చాలామంది దాన్ని కనపరచరు. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా వారు జీవించిన దాఖలాలు కనబడవు. అయితే అంటున్నాడు ఆయన, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను కనుక మీరు నా మహిమ కొరకు జీవించండి. ఆయన అంటున్నాడు మీరు నా సొత్తు అంటున్నాడు. మనం ఎవరమంట? దేవుని యొక్క సొత్తు అంట. మన సొత్తైన ప్రజలుగా ఆయన స్వీకరించాడు. మనం ఊర్లో ఒక ఎమ్మెల్యేనే ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు అనుకోండి, మనకి ఎంత ఆనందమో కదా. తెగ ఫోటోలు తీసేసుకుని మా ఎమ్మెల్యే గారు నన్ను పిలిచాడు, భోజనం పెట్టాడు. భోజనం పెట్టాల్సిన అవసరం లేదు, వెళ్తున్న కారు ఆపి హాయ్ అని నీ పేరు చెప్తే ఎంత సంతోషమో మన కుర్రోళ్ళకి. ఇంకా అయ్యో బాబోయ్ మా ఎమ్మెల్యే గారు నన్ను పేరు పెట్టి పిలిచేసాడు అంటారు. కానీ ఈ విశ్వాలను ఏలుతున్న మహారాజు ఈ విశ్వాన్ని ఆయన ఒక్క మాటతో, కనుచూపుతో ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని శాసిస్తున్నాడు, దాన్ని నడిపిస్తున్నాడు. రాజ్యాలను నిలబెట్టేవాడు, రాజ్యాలను కూల్చేవాడు ఆయన. ఆయన అంటాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. ఇప్పుడు మనం ఎంత పెద్ద దేవుడిని ఆరాధిస్తున్నాము, ఎంత ఉన్నతమైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. కానీ ఎవరిలోనూ చలనం ఉండదు. ఎమ్మెల్యే పిలిస్తే గొంతులేస్తాం, వార్డు మెంబర్ పిలిస్తే గొంతులేస్తాం, ఒక ఎంపీ మనల్ని దర్శిస్తే మనం చాలా గొంతులేసేస్తాం. లేదంటే ఒక ఉన్నతమైన పాస్టర్ గారు వచ్చారనుకోండి, పెద్ద ఫేమస్ పాస్టర్ వచ్చారనుకోండి, ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడిపోతాం, ఆయనతో సెకండ్ ఇవ్వాలని అనుకుంటాము, ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడితే చాలు, ఒక్కసారి ప్రార్థన చేయించుకుంటే చాలు అనుకుంటాం కదా. కానీ వీళ్ళందరినీ సృష్టించిన దేవుడే మనల్ని పేరు పెట్టి పిలిస్తే, ఆయనే మనలను తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటే మనలో ఎందుకు చలనం ఉండదు? నేను ప్రశ్నలు అడగడానికి వచ్చాను ఇక్కడికి మిమ్మల్ని. హల్లెలూయా. భక్తుడు అంటాడు నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు. హిజ్కియా చేసిన ప్రార్థన కనుక మనం చేయగలిగితే మన జీవితంలో ఆశీర్వాదము మనం ఎవరి వెనకాల పరిగెట్టకుండానే అది మన వెనకాల పరిగెట్టుకుని వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 34వ కీర్తన 17వ వచనం కనుక చదివితే, ఆయన ఎవరు మొర ఆలకిస్తాడు అని అంటే, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును. ఎవరు ప్రార్థిస్తే వింటాడంట ఆయన? నీతిమంతులు ప్రార్థన చేస్తే వింటాడంట. హిజ్కియా ప్రార్థన విన్నాడా లేదా? హిజ్కియా నీతిమంతుడే కదా. ఆయన చేసిన ప్రార్థన బట్టి మనం చూస్తే, ఆయన వాడిన ఆ పదాలు కనుక మనం చూస్తే, ఆయన అంటాడు నేను నీ ఎదట ఎలాంటి యథార్థ హృదయంతో జీవించానో నీకు తెలుసు కదా ప్రభా. నా జీవితం నీ దృష్టికి ఎలా ఉందో, నీకు అనుకూలంగా నేను జీవించానని నీకు తెలుసు కదా. ఇటువంటి ప్రార్థన చేసేవారు ఈరోజు కరువైపోయారు. ఎంతసేపు ప్రభువా ప్రభువా ప్రభు అని అరిచేవాళ్ళు ఎక్కువ. ఆయన అంటాడు ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నా రాజ్యంలో చేరడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే ఆయన రాజ్యంలో చేరతాడు. ఎవరైతే ఈ భూమి మీద నీతిని జరిగిస్తారో వారే దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ ఊరికే అరిసి ఎగిరెగిరి పడే వాళ్ళని ఎవరో దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకోడు. ఈరోజు ఇంతకాలం నుండి మనం భక్తి చేస్తున్నాం, మనం ప్రతిరోజు ఆదివారం చర్చికి వస్తున్నాం, ప్రతి మీటింగ్లోని అటెండ్ అవుతున్నాం. కానీ మన జీవితము దినదినము నీతిగా మారుతుందా? ఆయన అంటాడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. మన తండ్రి, మనందరికీ తండ్రులు ఉన్నారు కదండి. మన తండ్రి ఇప్పుడు నా కొడుకు నా రూపంలో ఉన్నాడు అనుకోండి, నేను చాలా ఆనందపడిపోతాను. అచ్చం నాకులాగే పుట్టాడు, అచ్చం నా రూపంలో ఉన్నది నా కూతురు అని చెప్పుకుంటామో లేదా? ఇప్పుడు మన పరలోకపు తండ్రి కూడా అదే ఆశపడుతున్నాడు. నేను కన్నవాడు, నేను రక్తం పిచ్చి కొనుక్కున్నవాడు నా రూపంలో ఉండాలి, నా రూపంలో ఉంటే నాకు మహిమ, నా రూపంలో ఉంటే నాకు ఘనత, నా రూపంలో ఉంటే నాకు సంతోషం అని ఆయన ఆశపడుతుండగా, మరి ఎంతకాలము పౌలు కూడా ఒక మాట అంటాడు, మీరు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అంటాడు. మనం ఏ మనసు కలిగి ఉండాలట? క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దినదినము మనం ఏం చేయబడాలట?
ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలంట. మరి ఎంతమంది దినదినము రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, టైం అంతా అయిపోతుంది, కానీ ఎంతమంది క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డారు? క్రీస్తు స్వారూప్యం అంటే ఏంటి? క్రీస్తు స్వారూప్యం అంటే ఏంటి? ఆయన పోలిక, ఆయన గుణగణాలు మనం అవలంబించాలి. మనల్ని చూస్తే క్రీస్తుని చూసినట్టు అనిపించాలి ప్రజలకి. అవునంటారు కాదంటారా? కానీ ఎంతమంది అటువంటి సాక్ష్యాన్ని మీరు పొందుకున్నారు? ఇక్కడ ఎంతమంది అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ఆశపడుతున్నారు? నేనంటాను, మనం ట్రై చేస్తే ఆయన నిలబెట్టేస్తాడు. మనకు చిన్న ఆశ ఉంటే ఆయన నిలబెట్టేస్తాడు. ఒకప్పుడు నేను కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేవాడిని. నేను సాక్ష్యం చెప్పే సమయం లేదు, ఇంకొక 10 నిమిషాలు చూస్తున్నాను, నేను టకటక వెళ్ళిపోతున్నాను, ఇంకా సమయం అయిపోతుంది. ఒకప్పుడు నేను చాలా డేంజరస్ ఫెలో లాగా ఉండేవాడిని. చిన్నప్పటి నుండి వాయిద్యాలు వాయించిన సంఘంలో ఉన్న నాకు దేవునితో సహవాసం మాత్రం లేదు. పాటలకి డప్పు వాయించేసి బయటికి వెళ్ళిపోయేవాడిని. ప్రసంగానికి ఉండేవాడిని కాదు నేను అసలు ఎప్పుడు. తర్వాత రౌడీయిజం, తాగుడు, సిగరెట్లు అలవాటు అయిపోయి లోకంలో సంపూర్ణంగా కలిసిపోయాను. నిన్న నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి నా పాస్ట్ అంతా తెలుసు. అవన్నీ నిన్న మాట్లాడుకుంటే నాకు మరలా గుర్తొచ్చింది. మన సన్నీతోని ఇంకా మైకిల్తో మాట్లాడాం. నా పాస్ట్ గతమంతా చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు ఒక మనిషిని మారిస్తే, దేవుడు ఒక మనిషిని దర్శిస్తే వాడి రూపం ఎట్లా మారుతుందంటే ఆయన పోలికలోనికి మారుతుంది. మారాలి. కానీ చాలామందిలో మార్పు రావట్లేదు. ఎక్కడ చూసినా గొడవలో, కొట్లాటలో, నేను ఎక్కువ, నాకేం తక్కువ, వాడికంటే నేను బాగా పాడగలను, వాడికంటే నేను ఇంకా బాగా వాయించగలను, లేదంటే ఇంకోటి ఏదో చేయగలను అని ఎవరికి పడితే వారు హెచ్చించుకుంటూ సంఘాల్లో, పాస్టర్స్ మధ్య, విశ్వాసుల మధ్య ఎక్కడ చూసినా గందరగోళమే కనబడుతుంది ఈ రోజుల్లో. అది దేవుని నామమునకు మహిమ అంటారా? కాదు. ఆయన అంటాడు, దినదినము నా స్వరూపంలోనికి మీరు మార్చబడండి. దినదినము నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో ఆయన లోకాన్ని ఏం చేశాడట? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించడనుందా? పాపాన్ని ఎంతో ప్రేమించడనుందా? లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మరి ఎంతమంది అటువంటి హృదయంతో మనం బ్రతకగలుగుతున్నాం? ఎంతమంది క్రీస్తు కలిగిన మనస్సు కలిగి మన జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతున్నామో ఆలోచించుకోవాలి. ఎవడైతే ఆయన రూపంలో ఉండట కనుగొంటాడో వాడినే తీసుకెళ్తాడు యేసయ్య. చెప్పాడా లేదా? ఎవరైతే తన స్వారూప్యంలో కనబడతారో ఆయన త్వరగా వస్తున్నాడు. జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, గొడవలు, ప్రేమ చల్లారిపోయింది. ప్రపంచంలో న్యూస్ చూస్తున్నారా? అది చూస్తుంటే భయం అనిపించట్లేదా? ఆనందం వేస్తుందా? మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి ఒకసారి నాకు. భయం వేస్తుందా? భయం వేస్తే మీరు రాంగ్ వేలో ఉన్నారు. భయపడితే రాంగ్ వేలో ఉన్నారు. నేనంటాను, ఇవన్నీ జరుగుతుంటే మనం ఆనందపడాలి. ఎందుకు? యేసే త్వరగా వచ్చేస్తున్నారు కనుక. ఆయన వచ్చేస్తే వీటి బాధలు ఉండవు. పొద్దున్నే లేచి బస్సు ఎక్కి డ్యూటీకి వెళ్ళి కష్టపడి శ్రమ, అప్పులు, బాధలు, కన్నీరు ఇవేమీ ఉండవు. ఆయన వచ్చేస్తే ఆయన అంటాడు, ఆకలి లేని రాజ్యము, కన్నీరు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, ఎటువంటి బాధలు లేని రాజ్యాన్ని మనకు శాశ్వతంగా ఆయన ఇవ్వాలని ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఎవడైతే తన రూపంలో తన మనస్సు కలిగి ఆయన కనబడతాడో వారినే ఆయన తీసుకుపోతాడు. ఈరోజు నిజంగా మనం చెప్పగలుగుతామా? చాలా కాలం ఉంటుంది. నేను మీతో చెప్తున్నాను, కానీ ఇది నాకు కూడా తగులుద్ది. బోధించే వాళ్ళకి ఇంకొక డబల్ చేస్తాడంట ఆయన. ఏం చేస్తాడు? ఫైర్. విన్న వాళ్ళకి మీకు తక్కువే, కానీ మాకు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చాలా భయభక్తుల దగ్గర నిలబడి చెప్పాలి. భయభక్తులతో నిలబడి చెప్పాలి. ఎవడైతే తన రూపంలో కనబడతాడో వారిని ఆయన తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఎంతమంది ఈ సమయంలో యేసే వచ్చేస్తే నేను ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాననే నిశ్చయత కలిగి ఉన్నారు అని నేను అడగను. చేతులు ఎత్తమని నేను అన్నాను. మిమ్మల్ని చేతులు ఎత్తించి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని నేను ఇక్కడికి రాలేదు. కానీ వీ హ్యావ్ టు థింక్. మనం ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి.
మనం ఈ భక్తి అంతా చేస్తుంది ఎందుకు? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో దానియేలుతో, పౌలుతో, అబ్రహాముతో, వీళ్ళందరితో గడపలను కదా. ఓ భక్తుడు అంటాడు, పాట రాస్తాడు, మంచి పాట, బెర్క్మెన్స్ గారని. ఆయన ఏం చేస్తాడట, పైకి వెళ్ళిపోయిన తర్వాత దావీదు దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళిపోయి ఒక పాట పాడించుకుంటాడంట దావీదు చేత. ఎంత బాగుంది కదా ఆశ. మరి ఎప్పుడైనా మనం కనీసం దానియేలు గురించి చదువుకున్నాం, హిజ్కియా గురించి చదువుకున్నాం, యెషయా గురించి చదువుకున్నాం, పౌలు, పేతురు, చాలామంది గురించి చదువుకున్నాం. ఎంతమంది యేసయ్యని చూడాలని ఆశ ఉంది, ఎంతమంది వీరందరితో కలిసి నేను దేవుణ్ణి ఒకరోజు ఆరాధించబోతున్నాను కదా, ఎంత బాగుందో కదా ఇది థాట్ అని ఎంతమంది ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది యేసయ్య వచ్చేస్తే ఆయనతో వెళ్ళిపోతాను కదా, ఈ సమస్యలను తీరిపోతాయి, యుగాలు కూడా ఆయనతో చక్కగా ఉండొచ్చు కదా, బంగారు వీధుల్లో నడవచ్చు కదా, అక్కడ పని చేయక్కర్లేదు కదా, అక్కడ హ్యాపీగా పరిశుద్ధులతో కలిసి యేసయ్యా నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా అని కోట్ల దూతల చేత, పరిశుద్ధుల చేత కొనియాడబడుతున్న దేవునితో కలిసి ఆయన సింహాసనం మీద కూర్చుని నేను చక్కగా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆ సమయం కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎంతమంది ఆ రకమైనటువంటి భక్తి జీవితం ఇక్కడ కలిగి ఉన్నారు? ప్రార్థన చేసుకుందాం అంటే కళ్ళు మూసుకుందాం, ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని. ఎంతకంటే ఎక్కువ నేను డ్రాగ్ చేయాలని నేను ఆలోచించట్లేదు, కానీ సూటి ప్రశ్నలు ఈ మధ్యకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అడగటం జరిగింది. ఎంతమంది యేసయ్య మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు? ఎంతమంది అటువంటి మాట, అయ్యా నీ ఎదుట నేను ఎట్లాగా యథార్థమైన హృదయం కలిగి జీవించానో నీకు తెలుసు కదా ప్రభా, నా జీవితము నీ దృష్టికి ఎలాగుందో నీకు తెలుసు కదా ప్రభా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయని ఎంతమంది ఇటువంటి మాటలు ఆయనకి చెప్పగలుగుతారు? ఎంతమంది అటువంటి ప్రార్థన చేయగలిగే స్థితిలో ఉన్నారు అని అంటే మీకు మీరే పరీక్షించుకోవాలండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఆయన అంటున్నాడు, ఎవరిని వారు విమర్శన చేసుకుంటేనట తీర్పులోనికి రారట, ఎవరిని వారు విమర్శ చేసుకుంటేనట వారు తీర్పులో ఉండరట. మనం తీర్పులో ఉండకూడదు, దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే కనుక మన జీవితాలని, మన హృదయాల్ని మనం విమర్శించుకోవాల్సిన సమయం. ఆయన అంటాడు, నేను విలువ పెట్టి నేను కొనుక్కున్నాను దేవుని బిడ్డ, నేను ఎంతో కష్టపడి నిన్ను కొనుక్కున్నాను, నేను ఎంతో కష్టపడి నిన్ను సంపాదించుకున్నాను. నిన్ను సంపాదించుకోవడానికి ఆ పరమున ఉన్న